సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ మా శుభ స్వాగతం. మనం గత భాగంలో అత్యద్భుతమైనటువంటి యొక్క శ్రీమద్ భాగవతామృతం అనేటువంటి యొక్క కథను మనం చక్కగా చెప్పుకుంటున్నాం. మూడవ భాగం కూడా మనం సుసంపన్నం చేసుకొని నాలుగవ భాగంలో ప్రవేశిస్తున్నాం. ఈనాటి మన ప్రధానమైనటువంటి యొక్క కథ భాగవతామృతంలోని భక్త ప్రహ్లాద. పరమ భాగవతోత్తముడైనటువంటి యొక్క ప్రహ్లాదుని యొక్క చరిత్రము చాలా అత్యద్భుతమైనటువంటి చరిత్రము. వ్యాస ప్రణీతమైనటువంటి యొక్క శ్రీమద్ భాగవతము ముందుగా శుక బ్రహ్మగారు పరీక్షిత్తు మహారాజు గారితోనూ సూత మహర్షి శౌనకాదులతోనూ చెప్పినటువంటి యొక్క కథాకథనం. ఈ భక్త ప్రహ్లాద చరిత్రను ముందుగా ధర్మరాజు గారు అడగటము, నారద మహర్షి చెప్పటంతో ఈ భక్త ప్రహ్లాద చరిత్ర కథ మనకు ప్రారంభమవుతుంది. మహాపుణ్యప్రదంబైనది, ఫలపుష్పాలతో ఫలవంతమైనటువంటిది, పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానక్షేత్రము, తపోక్షేత్రము, అత్యద్భుతమైనటువంటి యొక్క పౌరాణిక క్షేత్రము నైమిషారణ్యం. ఆ నైమిషారణ్య సభా వేదిక పైన సూత మహర్షి ఆసీనుడై ఉండగా శౌనకాది మహర్షులంతా కూడా ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. స్వామి, మాకు పరమ భాగవతోత్తముడైనటువంటి యొక్క ప్రహ్లాదుని యొక్క చరిత్రను మాకు వివరించవలసింది అని ఆ సూత మహర్షిని సకల పురాణ ప్రవచన కళా కోవిదుడు, కళా విశారదుడు, పౌరాణికుడు అయినటువంటి యొక్క సూత మహర్షిని గురించి ఈ సూత మహర్షి శౌనకాదులంతా కూడా అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నాడు, అయ్యా, మీరిప్పుడు అడిగిన నా సంగతిని కూడా పూర్వకాలంలో పరీక్షిత్తు మహారాజు గారికి శుక యోగీంద్రుల వారు చెప్పిన విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను, వినమంటున్నాడు. మహర్షులారా, బ్రహ్మమానసపుత్రుడైనటువంటి యొక్క నారద మహర్షి, త్రిలోక సంచారి, వేదవేత్త అయినటువంటి యొక్క నారద మహర్షి గారు అనేకమైనటువంటి యొక్క సంచారం చేస్తూ ధర్మరాజు దగ్గరికి వస్తాడు. పాండవాగ్రజుడు ధర్మరాజు వారికి చక్కగా అర్ఘ్యపాద్య ఆచమనాదులిచ్చి పూజించి అర్చించి సేవించి నారద మహర్షిని గూర్చి యథాతథంగా యథామతిగా వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరత్వజం వందే సుకతాతిం తపోనిధిం అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచనో శంభు భగవాన్ బాదరాయణ. మహాపుణ్యప్రదంబైనది, ఫలపుష్పాదులతో ఫలవంతమైనది, రమణీయమైన, కమనీయమైన, పవిత్రమైన, అద్భుతమైనటువంటి యొక్క తపోక్షేత్రము, జ్ఞానక్షేత్రము నైమిషారణ్యమనేటువంటి యొక్క సాహితీ సభా వేదిక పైన సూత మహర్షి సుఖాసీనుడై ఉండగా శౌనకాది మహర్షులంతా కూడా ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ఓ మహర్షి, పరమ భాగవతోత్తముడైనటువంటి యొక్క భక్త ప్రహ్లాదుని గూర్చి మాకు వివరించవలసినది అని చెప్తాడు. అప్పుడు మహర్షులారా, మీరు నన్ను అడిగిన ఈ విషయాన్ని కూడా పూర్వకాలంలో పరీక్షిత్తు మహారాజు గారు శుకయోగీంద్రుల వారిని అడిగారు. శుకయోగీంద్రుల వారు పరీక్షిత్తు మహారాజు గారికి తెలిపారు. ఇదే విధంగా పాండవాగ్రజుడైనటువంటి యొక్క ధర్మరాజు కూడా భక్త ప్రహ్లాదుడి యొక్క చరిత్రను గూర్చి అడిగాడు. అప్పుడు బ్రహ్మవేత్త, త్రిలోక సంచారి అయినటువంటి వాడు, బ్రహ్మమానస పుత్రుడైనటువంటి యొక్క ఆ నారద మహర్షి చెప్పినటువంటి యొక్క కథాకథనాన్ని మనం ఇప్పుడు చక్కగా వివరించుకుందాం మహర్షులారా అని ఈ విధంగా చెప్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీహరయే నమః. ధర్మరాజా, ఒకానొక నాటి కాలమందున నిష్ఠాగరిష్ఠులైనటువంటి వారు, నియమవ్రతులైనటువంటి వారు, మహాతపస్సంపన్నులైనటువంటి వారు, బ్రహ్మచారులు, కేవలం బాలప్రాయంగా కనిపించేటువంటి వారు,
ఒక శుభోదయాన ఎవరతను సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు ఈ నలుగురు కూడా బ్రహ్మమానస పుత్రులు చాలా చిన్నవారిగా కనిపిస్తుంటారు. కేవలం 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లల్లాగా కనిపిస్తుంటారు. కానీ అద్భుతమైనటువంటి యొక్క నియమవ్రతులు మహాతపోనిష్టాగరిష్ఠులైనటువంటి వారు సంచార నిమిత్తం సంచారం చేస్తూ వైకుంఠవాసుడైనటువంటి యొక్క శ్రీహరి దర్శనార్థమై వాళ్ళు వైకుంఠానికి బయలుదేరారు. ఆ సమయాన ద్వారపాలకులైనటువంటి యొక్క జయ విజయులు వారిద్దరూ కూడా హరిభక్తులు ఆ హరిభక్తులైనటువంటి ఆ జయ విజయులైనటువంటి వారు వీరిని హరిదర్శనార్థమై వస్తుంటే అడ్డగించి అయ్యా వైకుంఠవాసుడు అద్భుతమైనటువంటి యొక్క ధ్యాన జ్ఞాన యోగ నిద్ర సమాధి స్థితిలో ఉన్నారయ్యా, ఇప్పుడు మీరు ఆ వైకుంఠవాసుని చూడటానికి వీల్లేదు అని వారిని అడ్డగిస్తారు. కారణం ఏమిటంటే చూడటానికి చాలా చిన్నవారిగా ఉన్నారు. తర్వాత వీరి యొక్క తపస్సంపన్నులని కానీ వారు గుర్తించలేదు. వీరికి ఉన్నటువంటి యొక్క బ్రహ్మచర్యత్వము కానీ నిష్ఠాగరిష్టత్వం కానీ వారేది గుర్తించగా కేవలం వారి యొక్క రూపాన్ని చూసి వారిని గౌరవించకుండా అగౌరవిస్తూ అపహాస్యంగా అయ్యా ఇప్పుడు మాత్రం మీరు వైకుంఠవాసుని చూసేటువంటి యొక్క ఏ విధమైనటువంటి యొక్క అర్హత కానీ అవకాశము కానీ లేదు అని ఆ జయ విజయులు మదోన్మత్త అహంకారులై ఆ బ్రహ్మచారులని జ్ఞాననిష్టాగరిష్ఠులైనటువంటి వారిని గుర్తించగా మాట్లాడగానే అప్పుడు అంటాడు ఏమని అంటే నారదుణ్ణి ఇలా ప్రశ్నిస్తాడు, అయ్యా ఎందుకు అసలు వాళ్ళక ఆ కోపం వచ్చింది అంటే అలుగంకారణమేమి విప్రులకు మున్నా విప్రులెవ్వారు నిశ్చల లేకాంతులు నిర్జతేంద్రియులు నిస్సంసారులీశానువర్తులు వైకుంఠపురీ నివాసులన బిందున్ వారికిబ్బంగి నిఖిల జన్మంబులు వచ్చే నరదా వినం కౌతూహలం వైయడిన్ అంటాడు. నారద మునీంద్ర, వేదమూర్తులైనటువంటి యొక్క ఆ అత్యద్భుతమైనటువంటి యొక్క ఆ బ్రహ్మచారులకు ఎందుకు ఆగ్రహం వచ్చింది? ఆ మునీంద్రులు ఎవరు? ఈ ద్వారపాలకు అనేటువంటి వారు నిశ్చలమైనటువంటి యొక్క హరినామ సంకీర్తన కలిగినటువంటి వారు, హరిభక్తి పరాయణులైనటువంటి వారు. వాళ్ళు ఈ విధంగా వారిని అంత అగౌరవపరచడానికి కారణమేమిటి? ఈ విప్రశాపానికి పాత్రులు ఎలా అయ్యారు? వాళ్లకు ఈ యొక్క జన్మలు అంటే ఈ రాక్షస జన్మలు ఎలా సంభవించాయి అని వినం కౌతూహలం వయ్యడిన్ అంటాడు. అయ్యా కౌతూహలం అవుతుంది చెప్పమంటాడు. మహర్షి ఏమని చెప్తున్నాడంటే బ్రహ్మచారులు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వారు, నియమవ్రతులు, నిష్ఠాగరిష్ఠులైనటువంటి వారు, దిగంబరులు, బాలవయస్కులైనటువంటి యొక్క ఆ వైకుంఠవాసుని యొక్క దర్శనార్థమై జయ విజయులు హరిదర్శనాన్ని అడ్డగించడం ద్వారా శ్రీహరి జ్ఞాన ధ్యాన యోగ నిద్రలో ఉన్నాడని దర్శించుటకు కుదరదని ఆ సనక సనందులు ఆ సనందన సనత్కుమార సనత్సుజాతులైనటువంటి వారికి ఆ బ్రహ్మచారులకు ఈ ద్వారపాలకులైనటువంటి యొక్క జయ విజయులు చెప్పగానే ఆ ద్వారపాలకులు చూసి ఆ సనక సనందనాదులు ఈ విధంగా అంటారు, మమ్మల్ని అడ్డగిస్తావా అని, మీరు భూలోకములో హరి విరోధులై రాక్షసులై జన్మింతురుగాక అని శపిస్తారు. అధికార మదోన్మత్తులై అహంకారులై హరి విరోధులై రాజతాపస గుణప్రధానులై దయాదాక్షిణ్య వర్జితులై భూలోకంలో రాక్షసులై మీరు జన్మింతురుగాక అని ఆ బ్రహ్మమానస పుత్రులైనటువంటి యొక్క సనక సనందన సనత్ సుజాత సనత్ కుమారులు ఈ విధంగా వాళ్ళకు శపిస్తారు. ఈ విధంగా శాపగ్రస్తులైనటువంటి యొక్క ఆ హరిద్వారపాలకులైనటువంటి యొక్క హరిభక్తులైనటువంటి జయ విజయులు చాలా బాధపడతారు. నిజంగా మేము చేసినటువంటిది కారణమేమిటి అని ఈ విధంగా అనేక విధాలుగా ఆలోచిస్తుంటున్నటువంటి యొక్క సమయములో అప్పుడు హిరణ్యాక్ష
హిరణ్యకశ్యపునిగాను, ఆ తర్వాత రావణ కుంభకర్ణాదులుగాను, శిశుపాల దంతవక్త్రులుగా హరి విరోధులై, అంటే హరిని విరోధించి కూడా నిరంతరం హరినామస్మరణ చేసినటువంటి యొక్క ఆ పుణ్య ప్రభావం చేత వాళ్ళు మళ్ళీ వైకుంఠానికి చేరినటువంటి యొక్క కథ ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది ప్రహ్లాద చరిత్ర. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏమిటంటే, హిరణ్యాక్షుడు చాలా బలవంతుడు, అనేకమైనటువంటి యొక్క భూమినంతా కూడా చుట్టినటువంటి వాడి సముద్ర గర్భంలో దాచుతాడు. ఆ దాచినటువంటి యొక్క సమయంలో ఇక్కడ దేవతలంతా కూడా శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. స్వామి, హిరణ్యాక్షుని యొక్క ఆగడాలు మేము భరించలేకుండా ఉన్నాము, వాడి యొక్క అధర్మవర్తన బాధిస్తుంది, భూదేవినంతా కూడా చుట్టలా చుట్టి సముద్ర గర్భంలోని పాతాళంలో బంధించి వేశాడు, కనుక వారిని మీరు ఎలాగైనా సరే అని మీరు ఆ భూదేవతను రక్షించవలసింది అని చెప్పి ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని అంటే, స్వామి అనగానే అప్పుడంటాడు, హిరణ్యాక్షుణ్ణి సంహరించటానికి ప్రధానమైనటువంటి యొక్క స్థితిలో ఏ విధంగా అంటే, చక్కగా ఒక యజ్ఞ వరాహమూర్తిగా అవతరించి ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూదేవికి విముక్తిని ప్రసాదించాడు హిరణ్యాక్షుడు. ఆ హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపులు ఇద్దరు కూడా దితికుమారులైనటువంటి వారు. ఆ ఇద్దరు కూడా రాక్షసులుగా పుట్టినటువంటి యొక్క సందర్భంలో అప్పుడు ఆ హిరణ్యాక్షుడి సంహరించినటువంటి యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి యొక్క ఆ హిరణ్యకశ్యపుడు చాలా బాధపడి ఎలాగైనా సరే తన తమ్ముడిని సంహరించినటువంటి యొక్క ఆ శ్రీహరి మీద ద్వేషాన్ని పెంచుకున్నటువంటి వాడై హరి విరోధి అయినటువంటి యొక్క ఆ హిరణ్యకశ్యపుడు తపశ్శక్తి కోసం బ్రహ్మదేవుని గూర్చి బ్రహ్మాండమైనటువంటి ఘోరమైన కఠోర తపస్సు చేస్తాడు. చేసి ఆ తపస్సుకు బ్రహ్మదేవుడు మెచ్చినటువంటి వాడైతాడు. మెచ్చి వరాన్ని తీసుకోవాలి. ఏమని, అయ్యా ఏం వరం కావాలనో కోరుకోమంటాడు. అప్పుడు హిరణ్యాక్షుడు మరణించాడు. కనుక ఆ హిరణ్యాక్షుని మరణానికి కారణమైనటువంటి యొక్క హరి, కనుక ఆ హరితో జయించాలంటే కారణం మృత్యుంజయుడిగా ఉండాలి. కనుక మృత్యువు రాకుండా ఉండాలి అని నాకు ఆ మృత్యువు లేకుండానట్టుగా ఈ విధంగా బ్రహ్మదేవుణ్ణి వరం కోరుతాడు. ఏమని, కాలిన్ గుంభిని అగ్ని అంభవుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ గస్రములను తప ప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త శస్త్రాస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే అంటాడు. అయ్యా, గాలిలో కానీ, ధూళిలో కానీ, నీటిలో కానీ, నింగిలో కానీ, నేలపై కానీ, ఆకాశం నుండి కానీ, దిక్కుల నుండి కానీ, రాత్రి కానీ, పగళ్ళు కానీ, చీకటి కానీ, వెలుగు కానీ, రాక్షసుల చేత కానీ, దేవతల చేత కానీ, మృగాల చేత కానీ, నరుల చేత కానీ, నాగ సర్పాదుల చేత కానీ, ఎటువంటి యుద్ధాదులతో కానీ, అస్త్రశస్త్రాలతో కానీ నేను చంపకుండునట్లు మరణము లేని జీవితాన్ని నాకు ప్రసాదించుము బ్రహ్మదేవా అని ఈ విధంగా ప్రార్థిస్తే అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, జాతస్య హి ధ్రువోర్మృత్యు, మృత్యువును తప్పించటం ఎవరి వశము కాదు. కశ్యపపుత్ర అని ఈ విధంగా అన్నా కశ్యపపుత్ర దుర్లభము ఈ అర్థంబులెవ్వారికిన్ మున్నెవ్వారులు ఘోరరీ వరములను మోదించి తిన్నీయడన్ నన్నున్ గోరిన వెళ్ళనిచ్చితి ప్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నత్వంబున నుండు మీ సుమతివై భద్రైకశీలుండవై.
ఈ అర్థంబులు ఎవ్వారికి ఎంతవరకు కూడా ఇలాంటి వరాలను ఎవ్వరూ కోరలేదయ్యా, నీవు ఈ వరాలను కోరావు. కాన కోరిన ఈ వరములను మోదించి నువ్వు ఏ ఏ వరాలైతే ఏ విధంగా కోరుతున్నావో దానినంతా కూడా నీకు అనుగ్రహించానయ్యా. నీవు సుబుద్ధివై సుగుణవంతుడివై జాగ్రత్తగా నేనిచ్చినటువంటి యొక్క వరాలను అనుగ్రహించాను, నీవు చక్కగా సుఖింతువుగాక అంటాడు. ఇక ఈ విధమైనటువంటి యొక్క సోదరు చంపిన పగకై, ఆ సోదరుణ్ణి చంపినటువంటి యొక్క పగచేత హిరణ్యకశ్యపుడు నిశ్చయించుకుంటాడు. ఏమని? మహావిష్ణువుపైనే విరోధాన్ని పెంచుకుంటాడు. ఇక పెంచుకున్నటువంటి వాడై దితిపుత్రుండు జగత్రైక విభుడై దేవేంద్ర సింహాసనోద్ధతుడైయుండ హరాచ్యుతాంభుజబుల్ తప్పంగ భీతిన్ సభాగతులై తక్కిన యక్షకిన్నర మరుద్గంధర్వ సిద్ధాదులాంతులై కాను కలిచ్చి కొల్తురతనిన్ నానా ప్రకారంబుగన్. రాక్షసరాజైనటువంటి యొక్క హిరణ్యకశ్యపుడు దేవేంద్ర సింహాసనాన్ని అధిష్ఠించాడు, త్రిలోకాధిపతిగా అయ్యాడు. ఇతని దర్పాన్ని చూచినటువంటి వారై బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు తక్కిన దేవతలంతా కూడా భయభ్రాంతులైనటువంటి వాళ్ళ యక్ష సిద్ధ గరుడ గంధర్వ సాధ్య కిన్నర కింపురుష దేవతాగణమంతా కూడా చేతులు మోడ్చి శిరస్సు వంచి అమర విరోధి హరి విరోధి అయినటువంటి యొక్క హిరణ్యకశ్యపునికి వినయ విధేయతలు కలిగినటువంటి వారి కానికలిచ్చి అతడి అడుగులకు మడుగులెత్తుతూ హిరణ్యకశ్యపుణ్ణి అందరూ కూడా చక్కగా గుర్తిస్తారు, శరణు వేడారు. అప్పుడంటాడు, ఏ దిక్పాలకుల చూచి ఏ అలుగునో ఏ దేవు బంధించునో, ఏ దిగ్భావము మీద దాడి సేయునో ఏ ప్రాణులను చంపునో, ఈ దైత్యేశ్వరుడంచు ఉండరులు దారిద్రాల స్థాన భూవేదిన్ మెల్లెన నిక్కి చూతురు భయావిర్భూత రోమాంచులై. ఈ రాక్షసరాజైనటువంటి యొక్క హిరణ్యకశ్యపుడు ఏ దిక్పాలకుల చూచి అలుగును, ఏ దిక్పాలకుల మీద కోపానికి వస్తాడో తెలియదు, ఏ దేవుణ్ణి బంధిస్తాడో తెలియదు, ఏ దిగ్భాగం మీద పడతాడో తెలియదు, ఏ ప్రాణులను చంపుతాడో తెలియదు. దయ లేనివాడు, దాక్షిణ్యం లేనివాడు, కాఠిన్యం కలిగినవాడు, రజో తాప గుణ ప్రధానుడైనటువంటి ఆ హిరణ్యకశ్యపుడు తనకొచ్చినటువంటి యొక్క వర గర్వము చేత త్రిలోకాధిపత్యము యొక్క అధికార మదోన్మత్తుడై ఎప్పుడు ఏ విధమైనటువంటి యొక్క కష్టాలను దేవతలకు తెచ్చిపెడతాడో అర్థం కాకుండా దేవతలంతా కూడా చూస్తున్నారట. అప్పుడు ఎప్పుడు మాకు దిక్కుగల ఎన్నడు దైత్యుని బాధమాను, మేమెన్నడు వృద్ధి పొందగలమెవ్వరు రక్షకులంచు దేవత కిన్నెర సిద్ధ సాధ్యమునికే చరనాయకులు ఆశ్రయించి రాపన్నగ తల్పు భూరి భవబంధ విమోచను పద్వలోచను. ఆ సమయంలో దేవతలు, కిన్నరులు, కింపురుషులు, సాధ్యులు, ఖేచరులు, మహర్షులు మొదలైన వాళ్ళంతా కూడా ఆ ఎవరిని? శ్రీ మహావిష్ణువును తలుచుకుంటూ, దేవదేవ ఎప్పుడు మాకు దిక్కుగలదన్నడు దైత్యుని బాధమానును, ఈ రాక్షసరాజు అయినటువంటి యొక్క హిరణ్యకశ్యపుని యొక్క బాధలు మాకెప్పుడు మానతాయో, మమ్మల్ని రక్షించేవారే లేరా అని ఈ విధంగా వాళ్ళు చింతిస్తున్నారు. అలా చింతిస్తున్నటువంటి యొక్క సమయంలో అప్పుడు ఈ విధంగా చెబుతున్నాడు విష్ణువు, మహావిష్ణువు. భయము చెందకుడయ్య నిర్జరబలుల్ భద్రంబు మీకయ్యడిన్, జయముల్ లాభము భూత సంతతికి మత్సందర్శన ప్రాప్తి, అవ్యయమై చేరు నెరుంగుదుందితి సుత వ్యాపార భాషా విపర్యయముల్ కాలంగూడ జంపెద జనున్ అందాక
మీ ద్రోవలన్. దేవతలారా, మీరు బాధపడకండి, భయపడకండి. మీకు మేము అభయాన్ని ఇస్తున్నాను. మీకు క్షేమం కలుగుతుంది, లాభం కలుగుతుంది, శుభం కలుగుతుంది. రాక్షసుడి యొక్క బాధ విరగడైతుంది. నా దర్శన భాగ్యం చేత జీవకోటికి శాశ్వతమైనటువంటి యొక్క జయము లభిస్తుంది, మీకు లాభము చేకూరుతుంది. దుష్టుడైనటువంటి యొక్క హిరణ్యకశపుడు అశాస్త్రీయమైనటువంటి యొక్క అధర్మవర్తనుడై దుష్టకృత్యాలను ఆచరిస్తాడు. వాడిలో అసూయ, ఈర్ష్య, ద్వేషం, పగ, కక్ష, కార్పణ్యం, దయా, దాక్షిణ్యం లేనివాడై రజో తామస గుణ ప్రధానుడై అధర్మవర్తనుడై ధర్మాన్ని మరచినటువంటి వాడై తన మరణాన్ని తానే ఆహ్వానించుకుంటాడు. ఆ సమయములో నేను ఒక విచిత్రాకృతిని గాంచి వాడిని సంహరించెదను. కనుక మీరు నిశ్చింతగా మీ నిజస్థానములకు వెళ్ళండి దేవతలారా, నిర్భయముగా అని ఈ విధంగా దేవతలకు అభయమిచ్చాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు హిరణ్యకశ్యపుడు యొక్క శుద్ధ సాధులయందు, సురలందు, శృతలందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు దగిలినాయందు వాడెన్నడలుగునాడె హింసనందు. శుద్ధ సాధువులందు, సాధువులను సత్పురుషులను బాధించేవాడు, శృతులందు వేదాలను నిందించేవాడు, గోవులందు విప్రకోటియందు గోవులను ఖండించేవాడు, ధర్మపథాన్ని తప్పి నాపై శత్రుత్వాన్ని పూనినటువంటి వాడు ఎక్కువ కాలం నిలవలేడు. కనుక వాడి మరణాన్ని వాడే ఆహ్వానించుకుంటాడు. ఆ సమయంలో నేను విచిత్రాకృతితో వాడి యొక్క వరానికన్నా కూడా ఆ వరానికి అందనటువంటి యొక్క ఉపాయంబు చేత నేను ఒక విచిత్రాకృతిగా వచ్చి వాణ్ణి సంహరిస్తాను దేవతలారా, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పుతుంటాడు. అలా చేస్తున్నటువంటి యొక్క సమయంలోనే హిరణ్యకశ్యపుడు, లీలావతి వారిద్దరికీ అద్భుతమైనటువంటి యొక్క 4 కుమారులు. ఒకటి ప్రహ్లాదుడు, ఒకటి అనుహ్లాదుడు, ఒకటి సంహ్లాదుడు, ఒకటి హ్లాదుడు. కానీ ఈ ప్రహ్లాదుడైనటువంటి వాడు చాలా అద్భుతమైనటువంటి జ్యేష్ఠుడు, కడి శ్రేష్ఠుడు, భక్తి ప్రపత్తులు కలిగిన వాడు, పరమ భాగవతోత్తముడు ఆ ప్రహ్లాదుడు. ఎటువంటి వాడంటే తనయందు అఖిల భూతములయందునొక భంగి సమహిత తత్వంబున జరుగువాడు, పెద్దల పొడగలన భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ చేయువాడు, కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగాన చింతించువాడు, సకుల ఎడ సోదర స్థితి దరుపువాడు, దైవతములంచు గురువుల దలచువాడు, లీలయందును బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపా. అయ్యా ధర్మజ, దానవేంద్రుడికి పుట్టినటువంటి యొక్క ఆ 4 కుమారులలో ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడు, హరిభక్తుడు, సమస్త ప్రాణులను తనలాగా భావించేవాడు, సమదర్శనుడైనటువంటి వాడు, పెద్దలను గౌరవించగలిగినటువంటి వాడు, వినయ విధేయతలు కలిగినటువంటి వాడు, నమస్కరించే వినయశీలి, జ్ఞానశీలి. ఇతర స్త్రీలు కనిపిస్తే మాతృభావం చేత నమస్కరించగలిగిన వాడు, గుణవంతుడు, తల్లిదండ్రులు తానే అయి ఆదరించే ఆర్ద్రహృదయుడు, స్నేహితులను సోదరులాగా భావించేవాడు, గురువులను దైవంలాగా భావించేవాడు, కనీసం హాస్యానికైనా కూడా అసత్యమాడని సత్యవర్తనుడు. ఈ విధమైనటువంటి యొక్క పరమ భాగవతోత్తముడు ఆ ప్రహ్లాదుడు. కనుక అటువంటి ఆ ప్రహ్లాదుడు ఎటువంటి వారయ్యా అంటే భగవంతుని ఎప్పుడు కూడా ఆయన స్మరిస్తూనే ఉంటాడట. ఎటువంటి
పానీయంబులు త్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్రాదుల సేయుచున్ తిరుగుచున్ లంఘించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృత స్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే విశ్వమున్ భూవరా. ధర్మరాజా, ప్రహ్లాదుడికి మరొక చిత్తం లేదుగా, కేవలం హరినామస్మరణము తప్ప మరొకటి లేదు. ఇక్కడ చూడండి, హరి విరోధి అయిన వాడు హిరణ్యకశ్యపుడు, కానీ హరి భక్తుడైన వాడు ప్రహ్లాదుడు. అంటే ఒకే కుటుంబంలో తండ్రి కొడుకుల్లో వైరుధ్యము వైవిధ్యము కలిగినటువంటి యొక్క మనస్తత్వాలు కలిగినటువంటి వాడి హరి విరోధి అతడు, హరిభక్తుడితడు. అంటే మిగతా వారంతా సకలమైనటువంటి యొక్క త్రిలోపాధిపత్యము కలిగినటువంటి వాడు దేవదానవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష అనేకమైనటువంటి దేవతాగణము రాక్షసగణము సకల భూతకోటి కీర్తిస్తుంటే ఇంటిలోనే తన కుమారుడు తనను గౌరవించకుండా తనను స్మరించకుండా ఇతరులైనటువంటి యొక్క తన శత్రువైనటువంటి వాణ్ణి పుత్రుడు ఈ విధంగా స్మరిస్తే ఎంతటి వాడికైనా కోపము రాక మానదు కదా. కనుక అది అంటే వీడిలో హరి విరోధము పెరగాలి అంటే ఇక్కడ ప్రహ్లాదుడు ప్రధానమైనటువంటి భగవత్ చింతనాపరాయణుడు కనుక నిరంతరం హరిభక్తి ఈయన ఎంతగా హరిని స్మరిస్తుంటే హరి విరోధము వాడి అందులో పెరుగుతుంది. అంటే ఎంత హరి విరోధము పెరిగితేనే కానీ ఆ భగవంతుడు వీడిని సంహరించడు, అప్పుడే కానీ వీడిలో అధర్మము పెరగదు. కనుక ఈ విధంగా చెప్తుంటాడు. ఏమని చెప్తున్నాడయ్యా అంటే, ప్రధానమైనటువంటి యొక్క ఇక ప్రహ్లాదుడికి చక్కటి విద్యలన్నిటినీ కూడా నేర్పిస్తాడు. సకల విద్యా పారంగతుడిగా ఛందస్సు, నిరుక్తం, వ్యాకరణం, వేదం, శాస్త్రము, జ్యోతిషము అన్నీ కూడా ఆ చండమార్కుల దగ్గరికి పోయి అత్యద్భుతమైనటువంటి యొక్క విద్యలన్నిటినీ కూడా నేర్స్తాడు. కనుక అలా ఉండి కానీ ఈయన ఎక్కడ పోయినా కూడా ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతిలోపనన్ తెల్లక నీరు వేమనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతుని దివ్య కళామయ అంచు విష్ణు బంధుల్లము చేర్చి తారడని ఉండుట మేలు నిశాచరాగ్రణి. అయ్యా, నాకు నచ్చిన విషయం ఒకటే, అంటే ఇక్కడ ఏది హిరణ్యకశ్యపుడికి నచ్చదో అది ప్రహ్లాదుడికి నచ్చుతుంది. హరి విరోధి అతడైతే హరి భక్తుడైన గనక దానవ చక్రవర్తి నాకు నారాయణ స్మరణము తప్ప హరినామ స్మరణము తప్ప నేను మరొక్కటి ఎరగను అని ఈ విధంగా చెప్తున్నాడు. ఏమిటంటే, ఈ సంసారమనే చీకటి నూతిలో ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతిలోపలన్, ఈ నూతిలో పడి తమను తాము తెలుసుకోలేనటువంటి యొక్క స్థితిగాలై భగవంతుడి యొక్క చిత్రమైన విచిత్రమైన లీలా విలాస విన్యాసాలు తెలుసుకోలేనటువంటి వారి ఆ భగవంతుణ్ణి గూర్చి అర్థం చేసుకోలేని వారి భగవంతుణ్ణి స్మరించటం లేదు. కనుక మరి ఈ భగవంతుణ్ణి స్మరించాలంటే మీరు ఎన్ని విధములా నన్ను బాధించినా కూడా నేను హరినామ స్మరణమును మాత్రం మారను అని ఈ విధంగా అంటాడు. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికిల దూగు రాయల్చదను తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే
సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాప విశేషమత్త చిత్తమేరీతిరితరంబు చేర్చవచ్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. తండ్రి, మందార పుష్పంలో మకరంద మాధుర్యాన్ని అనుభవించగలిగినటువంటి యొక్క తుమ్మెద ఉమ్మెత్త పూలపైకి వెళుతుందా? స్వచ్ఛమైన ఆకాశగంగ తరంగాలపై విహరించేటువంటి యొక్క ఆ రాజహంస వాగులు వంకల దగ్గర ఆగుతుందా? తీయ మామిడి లేత చిగుళ్లను తిని పులకించి పలికి కోయిల కొండమల్లెల చింతకు వెళుతుందా? నిండు పున్నమి పండు వెన్నెల విహారం చేసే ఆ చకోర దట్టమైన మంచు పొరల వైపుకు మరలుతుందా? ఆ విధంగా నా మనస్సు కూడా విష్ణు పాద పద్మాలు ధ్యానించటం అనే అమృతము గ్రోలటం తప్ప, ఆ పరవశించటం తప్ప మరొక విషయాన్ని నేను విచారించను. కేవలం నాకు ఆ యొక్క భగవంతుడి యొక్క హరినామ స్మరణమే. అంటే అప్పుడు అంటాడు, తనయుడుగాడు శాత్రవుడు దానవ భర్తకు వీడు దైత్య చందనవనబందు కంటకయుతి క్షితిజాతము భంగి పుట్టి వారభరతము రాక్షస కులాంతకు ప్రస్తుతి చేయుచుండే దండనమునగాని శిక్షలకు డాయడు పట్టుడు కొట్టు ఉద్ధతిన్. హిరణ్యకశ్యప మహారాజులో క్రోధం పెరిగిపోయింది. తన ముందే తన విరోధి అయినటువంటి యొక్క హరిని కీర్తించటము, పొగడటము అతడు వినలేనటువంటి వాడై, తనయుడుగాడు వీడు శాత్రవుడు, వీడు నాకు పుత్రుడు కాదు, వీడు శత్రువు, ఈ రాక్షస వంశాన్ని అంతం చేయటానికి వచ్చినటువంటి యొక్క ఆ హరి విరోధి, నా విరోధి అయినటువంటి హరిని స్మరిస్తున్నాడు కనుక శత్రువైనటువంటి హరిని వీడు మెచ్చుకోవటం వలన వీడు ఒట్టిగా వినడు కనుక ఏమండి, రాక్షస కులాంతకు ప్రస్తుతి చేయుచుండే దండనమునగాని శిక్షలకు దాయడు, వీడిని దండిస్తేనే కానీ వీడు వినడు కనుక మొట్టమొదట వీడిని దండించండి అని చెప్తాడు. అప్పుడు ఈ విధంగా ఈ పాపని చదివింతుము నీ పాదములాన ఇంక నిపుణతోడం గోపింతుము దండింతుము కోపింపకుమయ్య ధనుజ కుంజర వింటే. దానవ చక్రవర్తి, ఈ బాలుణ్ణి ఎలాగైనా సరే మేము భయపెట్టో కొట్టో తిట్టో ఎలాగైనా సరే చదివిస్తాం, మా యొక్క నైపుణ్యాన్ని చూపిస్తాం కనుక దయచేసి మీరు మా మీద కోపించకండి అని ఆ చండమార్కులైనటువంటి యొక్క ఆ గురువులు ఈ ప్రహ్లాదుణ్ణి తీసుకొని పోయి చేస్తే, ఎక్కడ చూసినా కూడా ఏది చేసినా కూడా హరినామ స్మరణము తప్ప మరొక నామాన్ని అతడు మానటం లేదు. కానీ అప్పుడు అంటాడు, చోద్యం బయ్యడి ఇంతకాలమరిగెన్ శోధించి ఏమేమి సంవేద్యాసంబులు చెప్పిరో గురువులే వెంటం పఠించిరో విద్యాసార మెరుంగ కోరెద భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా. అయ్యా బాబు, నాయన నిన్ను చూచి చాలా కాలమైంది అని ఆ గురువులను తన కొడుకును పిలుచుకొని వస్తే, కొత్త సంగతులు ఏం చెప్పారయ్యా, మీరు నా దగ్గర నుండి తీసుకొని వెళ్ళారు కదా, ఏ విధమైనటువంటి యొక్క విద్యను నేర్పారు, షట్శాస్త్రాలు నేర్చుకున్నావా, ఇంతకాలం అరిగని శోధించి ఏమేమి సంవేద్యాసంబులు చెప్పిరో గురువులే వెంటం పఠింపించిరో, ఏ వేదాలు నేర్చుకున్నారు, ఏ విద్యలు నేర్చుకున్నారు కనుక ఏదైనా సరే పద్యం ఒక్కటి చెప్పి, ఒక పద్యం చెప్పి దానికి తాత్పర్యమును చెప్పమని అనగానే అప్పుడు అంటాడు, ఆయన అడిగిందేమో తనకు సంబంధించిన విషయం, కానీ ఈయన చెప్పుతున్నది ప్రహ్లాదుడు ఏమంటున్నాడంటే, కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా.
సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషశాయికి మొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిదవలిన మనము మనము భగవంతు బలగొన పదములు పదములు పురుషోత్తముని మీద బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభనీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరు చేరుమని ఎడి తండ్రి తండ్రి హరిని పూజించే హస్తమే హస్తము. ఆ చిదానంద స్వరూపుడైనటువంటి యొక్క హరినామాన్ని స్మరించేటువంటి యొక్క ఆ చేతికి సార్థకత లేదు. నారాయణుని కీర్తించినటువంటి నాలుక నాలుకనే కాదు, ఆ నాలుకకు చరితార్థత లేదు. ఆ శ్రీ మహావిష్ణువును చూడని చూపులే చూపులు కావు. ఆ మహావిష్ణువునకు మొక్కని శిరస్సు శిరస్సు కాదు. చక్రధారిని గూర్చి విశదపరచగలిగినటువంటి యొక్క వాక్కులు వాక్కులు కావు. ఆ గోవిందుని గురించి బోధించేవారే గురువులు. కనుక హరి ధ్యానంలో పరవశమైపోవలసిందే కానీ ఇతనమైనటువంటి యొక్క చింతనలో ఏ విధంగా పోయినా కూడా వాడు కృతజ్ఞుడు కాదు, కృతజ్ఞుడే. ప్రతి దినమందు ప్రతి చదువులోనూ కూడా హరినామస్మరణమే. కనుక ప్రతి గురువు ప్రతి తండ్రి నాకు హరిబోధనే చేయాలి అంటే చివరికి తండ్రిని కూడా హరిబోధనే చేయమంటున్నాడు. అంటే హరి విరోధి అనే కూడా హరినే బోధ చేయమంటే ఆ తండ్రికి ఎంతటి ఏ విధమైనటువంటి అంటే ఇన్ని రోజులు నువ్వు నేర్చుకున్నది ఇదేనా అంటే ఇక్కడ నువ్వు గురువుల దగ్గరికి వెళ్ళి చక్కగా సకల శాస్త్ర పారంగతుడవైతావనుకుంటే నువ్వు ఈ విధమైనటువంటి వాడి అయ్యావు గనక అప్పుడు అనుకుంటాడు ఏమిటి అంటే పంచాబ్జంబులవాడు తండ్రి నగునా పక్షంబు నిందించే యత్కించిద్భీతియులేక విష్ణు సహితిన్ కీర్తించుచున్నాడు వల్దంచున్ చెప్పిన మాన అంగమున పుత్రాకారతన్ వ్యాధి జన్మించెను వీని వధించి రెండు ధనుజుల్ మీమీ పటుత్వంబులన్. ఇక ఆయనకు సహనము నశించింది. రాక్షస వీరులారా, పంచాబ్దంబుల వాడు వీడు చూడబోతే వయస్సులో చాలా చిన్నవాడు, తండ్రినగు నా పక్షంబునే నిందిస్తున్నాడు, తండ్రికైనటువంటి నాకే ఎదురు తిరుగుతున్నాడు, నన్నే లెక్క చేయకుండా నా తమ్ముడిని సంహరించినటువంటి యొక్క హిరణ్యాక్షుణ్ణి సంహరించిన నా విరోధి అయినటువంటి యొక్క శత్రువును వీడు పుత్రుడు స్మరిస్తున్నాడే. కనుక మీరు వీడిని ఏమాత్రం ఉపేక్షించకండి. ఏమిటంటే పుత్రాకారతన్, ఎందుకంటే అనేకమైనటువంటి వరాలు కోరాడు కదా, గాలిన్ గుంభిని నీరేన్, కానీ అలా కాదట. పుత్రాకారతన్ వ్యాధి జన్మించన్, నాకు పుత్రుడనేటువంటి యొక్క రూపంలో నాకు ఈ రకమైనటువంటి వ్యాధిగ్రస్తుడైన ఇలా పుట్టాడు. కనుక ఈ ప్రహ్లాదుణ్ణి ఇంకా ఉపేక్షించిన లాభం లేదు. కనుక ఓ మీరు వెంటనే దండనాయకులారా వీణ్ణి శిక్షించండి అని ఈ విధంగా చెప్పితే అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బాలుడు రాసబిడ్డెడు కృపాలుడు సాధుడు లోకమాన్య సంశీలుడు. ఈ బాలుడు రాజకుమారుడు, అందులో సుకుమారుడు, దయగలిగినవాడు, మంచివాడు, శీలవంతుడు, సంపన్నుడు. కానీ ఏ విధంగా చంపాలనుకున్నా కూడా వాళ్ళు చంపటానికి వాళ్లకు ఆ చేతులు రావటం లేదట. ఈ విధంగా ప్రహ్లాదుడు నిరంతరం కూడా భగవంతుడి యొక్క నామాన్ని స్మరించి ఎంత కష్టాలు పెట్టినా, ఎన్ని నదులలో ముంచినా, ఎన్ని చేసినా కూడా అప్పుడు అంటుంటాడు ఏమాత్రము మార్పు లేదు. ముంచితి వార్ధులన్ గదల మొత్తితి శైలతటంబులందు దొబ్బించితి శస్త్రరాజి పొడిపించితి మీద విభేంద్ర పక్తి
రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోరదవాగ్నులందు జొప్పించితి పెక్కుపాట్ల అలయించితి చాబడిదేమి చిత్రమో. ఈ బాలుణ్ణి సముద్రంలో పెట్టించాను, గదలతో కొట్టించాను, కొండల మీద నుండి త్రోయించాను, ఆయుధాలతో పుడిపించాను, ఏనుగలతో త్రొక్కించాను, నిప్పులలో నెట్టించాను, కొట్టాను, తిట్టాను, అవమానించాను, పలు విధాలుగా బాధించాను. కానీ చావడిదేమి చిత్రమో, వీడు ఎంత చేసినా కూడా వీడు చావటం లేదు, వీణ్ణి రక్షిస్తున్నవాడెవడు అని అనుకుంటాడట. కన ఈ విధంగా అతడు అనేకమైనటువంటి పరిపరి విధాల బాధపడుతున్నటువంటి యొక్క సమయంలో ఇక ఈయన ఎక్కడ పోయినా కూడా భగవన్నామ స్మరణమే చేస్తున్నాట. బాలకులార రెండు మన ప్రాయపు బారురు కొందరుర్విపై గూలుట గంటిరే గురుడు క్రూడ. ఈ విధంగా బాలకులారా, మన గురువు మంచివాడు, మంచి విషయాలు చెప్తున్నాడని ఆ బాలకులకు కూడా, ఆ పిల్లలకు కూడా హరినామ స్మరణమే చెప్పుతున్నాడట. ఈ విధంగా అనేకమైనటువంటి యొక్క స్థితిలో ఎంత కష్టపెట్టినా, ఎన్ని ఇబ్బందులను గురి చేసినా కూడా ఇక అతడిలో ఏమాత్రము కూడా మార్పు కలగటం లేదు. కనుక అప్పుడు ఇక ఏ విధంగా వీడిని శిక్షించాలి అంటే, ఎన్ని శిక్షలు చేయాలనో అన్ని శిక్షలు కూడా చేసినా కూడా ఏమాత్రము అతడిలో చలనం లేదు, అతడు మారే అవకాశం లేదు. అందుకని ఏ విధంగానైనా సరే ఇప్పుడు ఈ విధంగా అంటున్నాడు. ఉడుగడు మధురిపు కథనము విడుబడు జడుపు తిరుగు వికసనం. నీ కొడుకు మంచి మాటలు చెప్తే వినే బుద్ధిమంతుడు కాడు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఆ చక్రపాణి గురించి మాటలు తప్ప మరొక మాట అతడు వినటం లేదయ్యా. కనుక ఎన్ని చేసినా కూడా ఇటువంటి దుడుకువాణ్ణి ఎంత దండించినా అతడు మారటం లేదు అని ఈ విధంగా చెప్పుతుంటాడు. ఇక మేము ఏమాలే, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు. అయ్యా, కోపంతో పలికినటువంటి యొక్క ఆ తండ్రిని చూసి ఇట్లా అంటుంటాడు. ఏమంటాడు? నీవు బలవంతుడు అనుకుంటున్నాను, నీకంటే మించిన వారు లేవనుకుంటున్నారు. కానీ ఓ దానవేంద్ర, ఓ తండ్రి, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు. బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విపుడు బల అసురేంద్ర. దానవేంద్ర, లోకంలో బలవంతుణ్ణి అనుకుంటున్నావే, బలహీనులకు ఎవడు బలమో నీకు నాకు బ్రహ్మాది దేవతలకు ఎవడు బలమో, సమస్త ప్రాణకోటికి జీవకోటికి ఎవడు బలమో ఆ పరాత్పరుడైనటువంటి యొక్క శ్రీహరే నాకు బలము. నేను ఇంత ధైర్యంగా ఈ విధంగా నేను హరినామ స్మరణం చేస్తున్నానంటే నాకున్నటువంటి యొక్క ఆ బలం ఎవరిదంటే ఆ భగవంతుడైనటువంటి అతడిదే బలము అని అంటాడు. కనుక ఈ విధమైనటువంటి యొక్క చేసి చెప్తాడు. కలడంబోది కలండు కాలి ఆకాశంబునన్ గుంభినన్ కలడగ్గిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలంగల ఓంకారము త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తుల్ అంతటన్ కలడీషుండు గలండు తండ్రి వెదకంగానేల ఈనీయాయడన్. భగవంతుడైనటువంటి యొక్క విష్ణువు లేనటువంటి యొక్క చోటు ఎక్కడా లేదు. సముద్రంలో ఉన్నాడు, సమీపంలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, అవని మీద ఉన్నాడు, అన్ని దిశలలోనూ ఉన్నాడు, రాత్రులలో ఉన్నాడు, పగటిలో ఉన్నాడు, చంద్రుడిలో, సూర్యుడిలో, ఓంకారంలో, ప్రకృతిలో, పరమాత్మలో, త్రిమూర్తులలో అంతటా ఉన్నటువంటి ఆ మహానుభావుడు ఇక్కడ లేడు అక్కడ లేడనేటువంటిది లేదు. అందుకే ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే.
సార్వభౌమ భగవంతుడు ఒక చోట ఉన్నాడని మరొక చోట లేడని కాడు, ఇందుగలడందులేడను సందేహమవలదు చక్రి. అంతటనూ కూడా ఉన్నటువంటి ఆ మహానుభావుడు ఇక్కడ లేడు అనటానికి లేదు, ఎక్కడెక్కడ ఉన్నాడో అంతటా ఉన్నాడు అనగానే అప్పుడంటాడు, డింభక సర్వస్థలముల అంబోరుహ నేత్రుడుండు అనుచన్మిగులన్ సంభ్రంభున పలికెద ఈ స్తంభంబున చూపగలవే చక్రిన్ గిక్రిన్. ఓహో బాలకుడా, అన్ని చోట్ల ఉన్నాడని చెబుతున్నావే, ఏడి మరి ఎందుకు ఈ మాయావేషంతో నాకు కనిపించకుండా ఉన్నాడు? రమ్మను నాతో యుద్ధం చేయడానికైతే. ఒకవేళ కనుక ఉంటే డింభక సర్వస్థలముల అంబోరుహ నేత్రుడుండ అనుసన్మిగుల సంరంభన పలికెదవేను. చాలా బాగా చెప్పుతున్నావే. ఈ స్తంభంబున చూపగలవే, ఈ స్తంభములో ఉన్నాడా అని చక్రి అయినటువంటి యొక్క విష్ణుమూర్తి అంటాడు. అప్పుడు స్తంభమున చూపవే నీయు గుంభిని నీ శిరమును దుల్చి కూల్చగ రక్షారంభమున వచ్చి హరి విశ్రంభమున అడ్డపడగ శక్తుండికి. ఈ స్తంభములో గనక నా శ్రీహరిని చుంపకపోతే నీ తలను త్రుంచి వేస్తాను, నరికి వేస్తాను. నిన్ను రక్షించడానికి ఏ హరి, ఏ అంబుజాక్షుడు నీకు అడ్డపడతాడో నేను చూస్తాను అని అంటాడు. అని ఈ విధంగా ఒక్కసారి అతడి యొక్క గదా దండమున స్తంభమును రాగానే వినరాడింభకముడ చిత్తగరమిన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించదవైన ఇందుగలడే అంచున్మదోద్రేకి అయి ధనుజేంద్రరచేత వ్రేసెను మహాదగ్ర ప్రభాశుంభమున్ జవదర్భీషణ దంభమున్ హరి జనుస్సంరంభమున్ స్తంభమున్. ఓ డింభకా మూర్ఖ, విష్ణువు గొప్పవాడని, విష్ణువుడని, విశ్వాత్మకుడని అంటున్నావే, ఇందులో ఉన్నాడా అని మదోన్మత్తుడై, అహంకారుడై, రజోతమ గుణ ప్రధానుడైనటువంటి వాడై, భగవంతుణ్ణి తెలుసుకోలేనటువంటి అజ్ఞానజనిత మూర్ఖుడైనటువంటి ఆ హిరణ్యకశిపుడు ఒక్క వేటితో తన గదాదండముతో భయంకరమైనటువంటి యొక్క ఆ గదాదండమును తీసి స్తంభమును కొట్టగానే ఒక్కసారి భయంకరమైనటువంటి యొక్క 1000 కాంతులు వెలజల్లుతున్నటువంటి యొక్క జూడశక్యంగాని ఆ నరసింహస్వామి అవతారాన్ని సంరంభపడుతున్నటువంటి ఆ స్తంభంలో నుండి ఒక్కసారిగా ఆవిర్భవించాడు ఆ మహానుభావుడు. ఆ ఉగ్రమూర్తి యొక్క ఆ భీకరాకారము వాడి తేలి వంకరలు తిరిగి గోళ్ళు రాక్షసేన ధైర్య ఎక్కగోసే కొడవళ్ల వలె ఉన్నాయి. ఆ మహోన్నత పర్వత శిఖరాలలాగా ఉన్నటువంటి యొక్క స్వామి బాహువులు శంఖచక్ర గదా ఖడ్గ కుంత రోమారు వివిధ ఆయుధాలతో నిండున్నాయి. ఆ దేవదేవుడికి నమస్కారం చేస్తున్నాడు. ఎవరతడు? నరమూర్తిగాదు, కేవలము హరిమూర్తియుగాదు, మానవాకారముగే సరి ఆకారమునున్నది, హరియు మాయా విరచితమగు యథార్థముగున్. ఒక్కసారి అది నరరూపము కాదు, అది సింహరూపము కాదు, యథార్థముగా అది మానవాకారంగా మానవాకారము సింహాకారము అదే నరసింహావతారంగా ఆవిర్భవించినటువంటి వాడి మాయారూపధరుడై ఉగ్రాకృతిని చూసి ఒక్కసారిగా ఆ హిరణ్య కశ్యపుణ్ణి వధించి సంహరించినటువంటి వాడైనాడు. కనుక ఈ విధంగా పరమ భాగవతోత్తముడైనటువంటి యొక్క ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. కనుక నమో నారసింహ, నమో భక్తపాల, అటువంటి యొక్క నారసింహుని యొక్క దివ్యమైనటువంటి యొక్క చరిత్ర, ఆ నారసింహుని యొక్క దివ్య కథామృతము, భగవంతుడి యొక్క విష్ణువు కథ, అటువంటి పరమ భాగవతోత్తముడైనటువంటి యొక్క హరిభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు. అందుకే భగవంతుణ్ణి సేవించాలన్నా, ధ్యానించాలన్నా, కీర్తించాలన్నా, నమస్కరించాలన్నా, ఆరాధించాలన్నా, అర్చించాలన్నా కూడా అనేకమైనటువంటి యొక్క విఘ్నంబులు కలిగినా కూడా అన్ని విఘ్నాలను తొలచిపోయి చివరికి తన తండ్రి పెట్టిన బాధలను కూడా లెక్క పెట్టకుండా అన్ని బాధలను అనుభవించేగాడే కానీ హరినామ స్మరణాన్ని మారలేదు. అందుకే అతడు పరమ భాగవతోత్తముడైనటువంటి వాడై ఇవాళ్ళటికి మనందరికీ కూడా ఆరాధ్యనీయుడై, పూజనీయుడై, సత్యానికి ప్రతిరూపంగా నిలిచినటువంటి యొక్క ఉత్తమమైనటువంటి యొక్క భాగవతంలోని 7వ స్కంధంలోని అత్యద్భుతమైనటువంటి యొక్క గొప్ప పరమ భాగవతోత్తమ చరిత్ర
భక్త ప్రహ్లాదోపాఖ్యానం అంటారు. కనుక అటువంటి యొక్క ప్రహ్లాదోపాఖ్యానాన్ని గనక విన్నటువంటి వారికి పరిపూర్ణమైనటువంటి యొక్క ఆ విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. కనుక అటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క విష్ణుమూర్తి అనుగ్రహమే కాదు, సకల కోరికలు కూడా సిద్ధిస్తాయి. ఈ భాగవతామృతంలోని శ్రీమద్భాగవతంలోని 7వ స్కంధములో కలిగినటువంటి యొక్క ఈ భక్త ప్రహ్లాద చరిత్రను విన్నవారలకు, వినిపించిన వారలకు, ఒక్క మనం వినటం కాదు, ఇతరులకు కూడా ఈ అద్భుతమైనటువంటి యొక్క భక్త ప్రహ్లాద చరిత్రను గనక మనం వినిపిస్తే కర్తా కారయితా చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతో దుష్కృతే వాపి చత్వార సమభాగిన అన్నారు పెద్దలు. కనుక ఇటువంటి భగవత్ కార్యాన్ని, ధర్మకార్యాన్ని, ధార్మిక కార్యాన్ని, యజ్ఞ కార్యాన్ని, పురాణ కార్యాన్ని, పవిత్ర కార్యాలను గనక మనము వినటము, ఇతరులకు కూడా వినిపించినటువంటి వారైతే అద్భుతమైనటువంటి యొక్క అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, చతుర్దశ భువనాధీశ్వరుడు, సర్వమంగళ స్వరూపుడు, సౌభాగ్యకరుడైనటువంటి యొక్క వైకుంఠవాసుడు, శంఖచక్ర గదా పద్మవనమాల పీతాంబర అలంకృతుడైనటువంటి యొక్క ఆ ఉన్నతమైనటువంటి మహోన్నతుడు, సర్వోన్నతుడు, జగద్రక్షకుడు, జగదాచార్యుడు, జగద్గురువు అయినటువంటి యొక్క ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారి సకల దేవతల యొక్క అనుగ్రహము సిద్ధించి సకల కోరికలు సిద్ధిస్తాయని ఆ ధర్మరాజుకు నారద మహర్షి, శుకయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి, సూత మహర్షి, శౌనకాదులకందరికీ కూడా ఈ భక్త ప్రహ్లాద చరిత్రను అత్యద్భుతంగా వినిపించాడు. కనుక విన్నవారందరికీ కూడా ఆ నారసింహస్వామి యొక్క అద్భుతమైనటువంటి యొక్క అనుగ్రహము కలుగుగాక. అందుకే అంటాడు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. మా ఈ సుప్రభాతం ఛానల్లో ప్రసారమైనటువంటి యొక్క భాగవతామృతం 4వ భాగాన్ని చక్కగా అందరూ కూడా వినండి, వినిపించండి. చక్కగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులందరి చేత కూడా ఈ అద్భుతమైనటువంటి యొక్క ధార్మికమైన, ఆధ్యాత్మికమైనటువంటి యొక్క ధర్మ ప్రచారానికి మీరు కూడా చేయూతనివ్వండి. స్వస్తి. సమస్త సన్మంగళాని భవంతు. శుభం.